పవన్ కళ్యాణ్ గారు గెలిచారు. ఆయన మాట తీరు కానీ వ్యవహార శైలి కానీ ఎలా ఉందని మీరేం చెప్తారు? అంత ఇదిగా ఏం బయటికి రావట్లేదు. ఆయన ఏదో ఆయన వస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. కొంచెం పర్వాలేదు, బెటరు. ఆయన ముఖ్యంగా చూసుకుంటే కనుక పల్లెల్లోకి వెళ్తున్నారు, గ్రామాల్లో ఉన్న పంచాయతీ పల్లెటూళ్ళలో తిరుగుతున్నాడు. ఆయన అది రోడ్డు సమస్యలు, రోడ్లు లేని వారికి వాటి వరకు చూసుకుంటున్నాడు. బాగానే ఉంది. పవన్ కళ్యాణ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఈ మధ్య ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని జంపోజిస్ట్ కూడా మాట్లాడారు. మీరేమన్నా దాని గురించి మాకు తెలియదండి, మేము వినలేదు. ఓకే, జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడంటే జమిలీ ఎన్నికలు త్వరగా రావాలి, వస్తే కనుక ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని గద్దె దించడానికి ఎదురు చూస్తున్నారని చెప్పేసి కూడా వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఎన్నికలు రావండి, అవన్నీ కష్టమైన మాటలు. మళ్ళీ 5 ఏళ్ళు ఉండాల్సిందే. ఒకవేళ 5 ఏళ్ళ తర్వాత ఎన్నికలు వచ్చినా కానీ సరే వైసీపీ ఈసారి అధికారంలోకి వస్తుందని కూడా జగన్మోహన్ రాదు అనేది ఉంది మాకు మట్టికి. ఈ కూటమే వచ్చింది, ఈ కూటమి ఇట్టాగే కన్ఫర్మ్ అయింది కాబట్టి కూటమే వచ్చింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గెలిచారు, ఆయన మాట తీరుగా గెలిచాడు కానీ ఏమో ఉపయోగం ఉందా? అసలు క్యాబినెట్ మీటింగ్ నుంచి బయటకు వస్తాడు, ఏమి చెప్పడు, ఏమి చేయాలా ఏందనేది ఆయనకి తెలియదు. మీరు పక్కనలో చూస్తున్నారా వెళ్ళడు, ఆయనకి అవగాహనే లేదు. ఒకసారి ఎమ్మెల్యే అయ్యాడు, వెళ్ళారు, గెలిచాం అంతమటికే. ఏం చేయిందనేది ఆయనకి అది ఏమీ తెలియదు. మరి పల్లెలకి వెళ్తున్నారు, గిరిజన ప్రాంతాల్లో రోడ్డు సమస్యలు కానీ తీరుస్తున్నారు కదా. ఏ వేస్తున్నాడు, రోడ్లు ఒకటి వేస్తారు, రోడ్లు వేసి మీకు ఏం కావాలో చెప్పండి చేస్తాను అంటున్నాడు కానీ ఆయన అసలు దాని గురించి అవగాహనే లేదు. మరో 15 ఏళ్ళు కూటమి ఇలానే ఉంటుంది. కూటమి కాదు అసలు, రేపు మళ్ళీ జమిలీ అంటున్నారు, అది వచ్చి తుడుచుకుపోద్ది. మన అమెరికాలో మేడం గారు చెప్పింది ఇదంతా ఫ్రాడ్ అని. ఈవీఎంలు అంతా ఫ్రాడు, హ్యాక్ చేయొచ్చు, దాంట్లో ఛార్జింగ్ది పెడితే అట్నే ఉండాలి కానీ పెరిగిద్దా? ఛార్జింగ్ కూడా పెరిగింది ఈవీఎం మిషన్ల గురించి చెప్పిందండి. అది అంత ఫ్రాడ్, అసలు అది మొత్తం ఫ్రాడ్ అని చెప్పింది. ఈవీఎం మిషన్లు అంతా ఫ్రాడే. అయినా అది 100 ఓట్లు సుమారుగా పోలు అయినాయి అనుకోండి, 80 అయిన పోలు, 20 ఉన్నాయి బ్యాలెన్స్, 130 వచ్చింది. 100 ఎక్కడ, 130 ఎక్కడ, మించి ఎక్కువ చెప్పింది అది. ఓకే, వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా, మేము ఎందుకు యాక్ట్ చేస్తాము, వైసీపీ మీద వ్యతిరేకత వల్లే మాకు పట్టం కట్టారు. వేల కోట్లు పోగు చేశారండి. ప్రపంచ దేశాల్లో కొన్ని వేల కోట్లు పోగు చేసి, డబ్బులు పోగు చేసి గెలవాలి. రామోజీరావు గారు హార్ట్ అటాక్ వచ్చింది. రామోజీరావు గుండెగా తెచ్చాడు, అది చూసి గెలుస్తాం టెన్షన్ పుడితే దెబ్బ తెచ్చాడు. హ్యాక్ చేశారు అంతా. గెలిచారు కదా, ఇప్పటికి గెలిచారు వాళ్ళ ఇష్టమే కదా, మన ఎవరు చేసుకెళ్ళేవి లేదు. గెలిచినా కూడా ఏమన్నాడు, ఇక్కడ ఏమీ లేదు అంటున్నాడు ఆయన బాబు గారు వచ్చి. ఈవీఎంలు మేనేజ్ చేస్తున్నారు, డబ్బులు పోస్తున్నారు, ఇంకా వాళ్ళే గెలుస్తారు, ఇంకెవడు గెలుతాడు? పవన్ కళ్యాణ్ ఈ నాట లీడర్ అట్టాలి. వాడు చెట్టు కింద ఉన్నాడు, ఆయన గెలుతాడు. సొంతంగా ఉండాలండి, ఉన్నాయి వాడని. ఇంకోటి ఊడికి పవన్ కళ్యాణ్ లీడర్ కాదు, దానికి ఏం తెలియదు, అసలు రాజకీయం తెలియదు. చంద్రబాబు నాయుడు హనుమంతుడు, రాముడు హనుమంతుడు అట్ట చంద్రబాబుని గెలిపించడానికి వచ్చేవాడు కానీ అతనికి ఏముందండి పవర్? అసలు డజంట్ నో ఎనీథింగ్, ఏం చేయలేడు. ఇండివిజువల్ లేదు అతను. పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఎలా ఉందంటారు? ఆయన మాట తీరుగానే ఏం వింటున్నారా? ఆయన మాట వింటారా? ఎవడు వింటాడు? గ్రామాల్లోకి వెళ్ళి రోడ్డు సమస్యలు కానీ ప్రజల సమస్యలు తీరుస్తున్నారు. ఎవడొస్తున్నాడు ఊళ్ళోకి వచ్చి పట్టించుకునేవాడు ఉన్నాడా? మేము అవి చేస్తాం అన్నారు, ఉపయోగం లేదు, పాడు లేదు, అంతా మామూలు. ఇంతవరకు రాజకీయ నాయకులు రూపాయి కక్కుర్తిపడకుండా పనిచేసేవాళ్ళు. ఎవడు దోసుకోవటమే కానీ దోసుకోవటమే కానీ ఎవడన్నా చేసేవాడు ఉండడా? ఆలపాటి ధర్మారావు గారు 2 సార్లు హోంశాఖ చేశాడు, దినానికి డబ్బులు లేవు. హోంశాఖ చేశాడు, కేంద్ర మంత్రి చేశాడు, దినానికి డబ్బులు లేవు ఆయనకి. అప్పుడు అట్ట మంచి చేశారు రాజకీయ నాయకులు. ఎవడు చేసేది దోసుకోవటమే కానీ. పవన్ కళ్యాణ్ గారి పనితీరు కానీ ఆహార శైలి కానీ ఎలా ఉందంటారు? పవన్ కళ్యాణ్ గారు ఏదైనా కానీ జరిగే విధానాలను బట్టి ఆయన పనులు ఆయన చేసుకెళ్తున్నాడు. పల్లె వాతావరణంలో రోడ్లు గీడ్లు బాగానే పడుతున్నాయి, మేము తిరుగుతూ ఉంటాంలే. బాగా పల్లెలకు వెళ్తున్నారు, ప్రజల సమస్యలు తీరుస్తున్నారు, రోడ్డు సమస్యలు తీరుస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది. వ్యవహార శైలి కానీ మాట శైలి కానీ ఎలా ఉందంటారు? గెలిచిన తర్వాత గెలిచినాకైనా గెలవ ముందైనా కానీ ఆయన వరవాడి గెలిచిందే కదా, ఒకే టైపులో మాట్లాడికి వెళ్ళే మనిషి.
దాన్ని మార్పు చేయాలి చెందాలి అన్నా కూడా ఏముండదు. ఏదన్నా ఉంటే అప్పుడు ఇది వెళ్ళిపోవాలి. మరో 15 ఏళ్ళ పాటు కూటమి అధికారంలోనే ఉండాలని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. ఏమండి ఇవాళ రోజున రోడ్డుని వెళ్ళే మనిషి ఎంతసేపు ఉంటాడో ఎంతసేపు ఉండడో ఎకరం ఉండదు. మాట అలా విధానాన్ని బట్టి వాళ్ళు చెబుతారు 15 ఏళ్ళు 25 ఏళ్ళు ఉంటామని. రేపటి రోజున ఏం జరిగిద్ది అనేది ఎవరూ చెప్పలేము కదా. జగన్మోహన్ రెడ్డి మొన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఎలా చూడదు? ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడిన దాన్నల్లా తీసుకోవాలని ఏమీ లేదు. ఏంది ఆయన తక్కువ ఎక్కువ అనుకుంటే ఆయన 23 సీట్లు ఎట్ట గెలిచేవాడు? ఏంది 23 సీట్లు గెలిచి సీఎం తర్వాత సీఎం స్థానంలో ఉన్న మనిషిని ఏదో మన నోటికి వచ్చినట్టుగా మనం మాట్లాడితే కుదరదుగా. పవన్ కళ్యాణ్ గారి పనితీరు కానీ వ్యవహార శైలి కానీ ఎలా ఉందంట? పవన్ కళ్యాణ్ ఏది బాగానే ఉంది. మంచి అధికారం కాదు కదా, చేస్తున్నాడు. సొంత డబ్బు బాగా కొట్టుకుంటున్నాడు. బాగా పల్లెల్లోకి వెళ్తున్నాడు. గ్రామాల్లో రోడ్డు సమస్యలు కానీ ప్రజల సమస్యలు కానీ చేస్తున్నాడు అంటున్నాం. అది సొంత డబ్బులు 50 సినిమా తీస్తే ఎన్నో కోట్లు వస్తాయంట. అయ్యో నచ్చి పెడుతున్నాడా? ఏం చూడండి, అంతా పర్వాలేదు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పేసి కూడా వ్యాఖ్యలు చేశారు. ఆడు ఎక్కువ ఇటు తక్కువ ఏముందలే, కానీ డబ్బు ఉండేవాళ్ళు ఏదో చేసి మనగాడు అంటారు. డబ్బు ఉంటే ఎవరైనా మనగాడే. మరి ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే కనుక పవన్ కళ్యాణ్ గారు గెలవటం జరిగింది. ఆయన పరిపాలన ఎలా ఉందంటారు? మాట తీరు కానీ వ్యవహార శైలి కానీ ఎలా ఉందంటారు? పవన్ కళ్యాణ్ గురించి పర్వాలేదు, బాగుంది. అతని తీరు, అతని ప్రదర్శన, అతను మాట్లాడేది. పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా గ్రామాల్లోకి వెళ్తున్నారు. గ్రామాల్లో ఉన్న సమస్యలు తీరుస్తున్నారు. రోడ్డు సమస్యలు కానీ అవి కానీ ఎలా అనిపిస్తుంది? మేము పవన్ కళ్యాణ్ చూసినవి అంటే పెద్దగా చూడలేదు. టీవీలో అలాంటి మేము పనిపోతాం కదా, కానీ మామూలు క్యాన్వాసింగ్లో నాటి చూస్తాను అన్నమాట. వెళ్ళడం వాటిని రావడం. పవన్ కళ్యాణ్ గారు గెలిచారు. ఆయన మాట తీరు కానీ వ్యవహార శైలి కానీ ఎలా ఉందంటారు? ఏజెన్సీ ఏరియాలో బాగా పనిచేస్తున్నారు కదా, రోడ్లు బాగా పోసారు. వాళ్ళు గత ప్రభుత్వంలో 92 కోట్లు ఖర్చు పెట్టారు. వీళ్ళు 1500 కోట్లు ఖర్చు పెట్టి ఏజెన్సీ ఏరియాలో కూడా పేరుకి వెళ్ళి బాగా చేశారు. బాగా సంతృప్తికరంగా ఉంది పరిపాలన. ఎక్కువ పల్లె ప్రాంతాల్లోకి వెళ్తున్నారు. పల్లె రోడ్ల సమస్యలు కానివ్వండి, ప్రజల సమస్యలు కానీ తీరుస్తున్నారు. మీరేమంటారన్నా ఎలా అనిపిస్తుంది? వెళ్ళే కదా పట్టుకోమని బాగా చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పేసి వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు? వచ్చుకోలేక విమర్శ చేస్తూ ఉంటారు. చౌకబాటు ఎలా ఉండబోతుంది? మరొక 15 ఏళ్ళు కూడా కూటమి ఇలానే ఉంటుంది, కూటమితోనే ఉంటాము, మళ్ళీ అధికారంలో కూటమి వస్తుందని పవన్ కళ్యాణ్ గారు అంటున్నమాట మీరేమంటారు? ప్రస్తుతానికి జరిగిపోతుంది, తర్వాత ఎలా ఉంటుందో తెలియదు. ప్రస్తుతానికి అయితే బాగా నడుస్తుంది కూటమి పరిపాలన బాగా.